పార్టీ 21 డివిజన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఊహించని విధంగా వస్తుంది. ఎవరింటికి వెళ్ళా జయజయకారాలు, భారతీయ జనతా పార్టీ రావాలి, నరేంద్ర మోడీ గారికి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మొట్టమొదటిసారిగా ఏర్పడిన కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని ప్రజలు చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ప్రజలలో ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం వెల్లువెరిసిపోయింది. దీనికి అంతటికి కారణం నరేంద్ర మోడీ గారు 3 దఫాలుగా అందిస్తున్న మన భారత ప్రభుత్వం చేపట్టిన ఎన్నో రకాల పథకాలు డైరెక్ట్ గరీబోల ఇంటికి, గరీబోల ఖాతాలోకి వస్తుంది. మధ్యలో ఎలాంటి బ్రోకరిజం అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ పార్టీ ప్రభుత్వం నుంచి ప్రజలకు మాత్రమే చేరుతుంది. ఈ విషయాన్ని ప్రజలు ఇన్ని రోజుల తర్వాత అందరూ దాని గురించి తెలుసుకోవడం జరిగింది. దాని నుంచి ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం వెల్లువెరిసిపోయింది. దీనికి అంతటి కారణం నరేంద్ర మోడీ గారి నిస్వార్థమైన పరిపాలన అని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనే ఈ వార్డులో గుండా సంతోష్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు కదా, అవన్నీ ఇప్పుడు కలిసి వస్తాయని అనుకుంటున్నారా మీరు? సేవా కార్యక్రమాలు అనేది కరోనా టైంలో దీనికి సంబంధం లేదు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తే మొట్టమొదటిసారిగా ఏర్పడిన కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ ఎగిరేస్తే మేము నిస్వార్థంగా పనిచేస్తామని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. దానిపై ఆసక్తితో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, 11 తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం గుర్తిద్దాం బీజేపీ కమలం పువ్వు గుర్తుపోయారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. పార్టీ ఇమేజ్తో పాటు గుండా సంతోష్ గారు వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడవుతుందని అంటున్నారు. ఉంటుంది. మనం 32 సంవత్సరాలకి వెళ్ళి శ్రీనివాస్ గారిలో ఉన్నాం, అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.